రుణమాఫీ చేస్తామని 7 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తానని 3 నెలలుగా సీఎం చెబుతూనే ఉన్నారు. అయినా 15 నిమిషాల్లోనే తేలాల్సిన లెక్కలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అంతా గందరగోళం. ఎవరికి మాఫీ అయ్యిందో తెలియదు. కానీ వారికి ఎందుకు కాలేదో చెప్పే నాథుడే లేడు. సమాధానం చెప్పలేని స్థితిలో సర్కారు కొత్త పాట అందుకుంది. మాఫీ కాని వారు ఫిర్యాదు చేసుకోవాలని నెల రోజుల్లో కారణం చెబుతాము అంటుంది. సాగు పనులు వదిలి సర్కారీ దఫ్తర్ల చుట్టూ ఫిర్యాదు పత్రాలతో రైతులు మళ్లీ చక్కర్లు కొట్టాల్సిందేనా? రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా రైతులకు రుణమాఫీ కాకపోతే ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని మెలికపెట్టింది. ఆయా ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు జారీ చేసినట్లు పేర్కొంది. ఎవరైనా రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ జరగకపోతే ఆయా రైతులు ఆందోళన చెందకుండా మీ పరిధిలోని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు. రైతు రుణమాఫీ 2024 గాను ప్రతి మండలంలో రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని మండల వ్యవసాయ అధికారిని నోడల్ ఆఫీసర్గా జూలై 18న ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి అదే రోజున జారీ చేయడం జరిగింది. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం నిర్దేశించిన 30 రోజుల్లోగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. పంట రుణం తీసుకున్న రుణమాఫీకి అర్హులైన ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణం సమాచారం స్థితి తెలుసుకోవడానికి జిల్లాలో క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారికి, మండల పరిధిలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ శాఖ అధికారికి లాగిన్స్ వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చాం. రైతులు ఆధార్ నంబర్ను ఏఈఓ లేదా ఎంఈఓకి ఇస్తే పంట రుణమాఫీ 2024 రైతు సమాచారాన్ని తెలుసుకోవచ్చు అని జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. దీనిని బట్టి రైతుల్లో కొందరికి రుణమాఫీ జరగలేదని స్పష్టమవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. రుణమాఫీ జాబితాలో పేర్లు రాని రైతులు శుక్రవారం మండల, జిల్లా వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లారు. తమ పేర్లు ఎందుకు రాలేదు అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాష్ట్రంలో ఏ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని పరిశీలించినా ఇదే దృశ్యం కనిపించింది. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వ్యవసాయ అధికారులు తలలు పట్టుకున్నారు. రైతుల ఆధార్ వివరాలతో డేటాబేస్ను చెక్ చేసి రుణమాఫీ కాని వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ ఫిర్యాదులు ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే పై అధికారులకు పంపుతామని, ఎప్పుడు మాఫీ అవుతుందో తెలీదు అని సమాధానం వచ్చింది. మరికొన్ని చోట్ల రైతులు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలోని రుణం మాఫీ అయ్యిందో లేదో మరోసారి చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం కనిపించింది. కరీంనగర్ జిల్లాలో కొందరు బ్యాంకర్లు ఇప్పుడు వచ్చింది మొదటి జాబితా మాత్రమే, త్వరలో కొత్త జాబితా వస్తుంది, అందులో మీ పేర్లు ఉండే అవకాశం ఉంది అంటూ సముదాయించి పంపుతున్నారు. ఇది వాస్తవమేనా అని నమస్తే తెలంగాణ ఆరాతీగా మా పై అధికారులు కూడా ఇదే చెబుతున్నారు. మార్పులు చేర్పులతో త్వరలో కొత్త జాబితా వస్తుందని చెబుతున్నారు అని ఒక బ్యాంక్ అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతోంది. రైతుల పంట రుణం వివరాలు, వారి బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్, పాస్బుక్ నంబర్ వంటివన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నాయి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు, రెవెన్యూ శాఖకు చేరుతున్నాయి. ఈ వివరాలన్నీ ఆన్లైన్లో పక్కాగా ఉంటాయి కాబట్టి ఒక్క క్లిక్తోనే డేటా మొత్తం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంత పక్కాగా వివరాలు ఉన్నా లోపాలు ఎందుకు జరిగాయని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్లో అధికారంలోకి రాగానే రుణమాఫీ కసరత్తు మొదలుపెట్టింది. అప్పటి నుంచే రైతుల వివరాలు సేకరించి పరిశీలిస్తోంది. 7 నెలల సమయం దొరికినా ఎందుకు ఖచ్చితమైన వివరాలు సేకరించలేకపోయారు అని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రుణమాఫీ కానివారు మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి అనడంపై రైతులు మండిపడుతున్నారు. వివరాలన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మళ్లీ దరఖాస్తు చేయాలి అని ప్రశ్నిస్తున్నారు. వీటిపై ఎప్పుడు మోక్షం కలుగుతుందో, ఎప్పుడు మాఫీ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.